అందరికి నమస్తే అండి. మన లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సీజన్తో పని లేకుండా సంవత్సరం అంతా మనం శనగకూరను ఇంట్లోనే ఎలా పండించుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎలాంటి ఫర్టిలైజర్ వాడకుండా, ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండా, జీరో మెయింటెనెన్స్తో, జీరో బడ్జెట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా శనగకూరను పండించుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడండి, మనకి ఎనీ టైం అందుబాటులో ఉండేలాగా అన్ని ఆకుకూరలతో పాటు మన శనగకూరను కూడా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఓకే అండి, మనం వీళ్ళకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనం ఇప్పుడు శనగకూరను టబ్బులో పెంచుకుందామండి. ఇదంతా సాయిల్ మిక్స్ అండి, నేను రెడీగా పెట్టేసుకున్నాను. సాయిల్ మిక్స్ అంటే గార్డెన్ సాయిల్ 30%, కోకోపిట్ 30%, కంపోస్ట్ 30%, 10% నీమ్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే మనకు సాయిల్ మిక్స్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. మట్టి ఇలా ఉండాలండి, అప్పుడే మనకు ఏ సీడ్స్ వేసినా కూడా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇవి శనగలండి, రాత్రంతా నానబెట్టిన శనగలు అన్నమాట. బాగా నానినాయి. ఇలా నానబెట్టి వేయడం వల్ల తొందరగా మొలకెత్తుతాయి. కాబట్టి రాత్రంతా నానబెట్టుకుని శనగల్ని ఇలా సాయిల్ మిక్స్లో వేసుకోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద టబ్బులలోనే మనము ఆకుకూరలు వేస్తేనే బాగా ఎదుగుతాయి. ఇలాంటి ఒక బ్లాక్ టబ్ తీసుకొని 2 కింద హోల్స్ వేసి ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోవడానికి, ఆ తర్వాత సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఆ టబ్లో వేసుకొని ఇలా ఒక రోజు రాత్రంతా నానబెట్టుకునే శనగల్ని వేసేసుకోవాలి. శనగలు ఒత్తుగా వేయాలండి, ఎందుకంటే మనం ఆకుకూర కోసమే వేస్తున్నాం కాబట్టి ఒత్తుగా చల్లుకోవాలి. ఇలా శనగలన్నీ ఒత్తుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఒక లేయర్ లాగా సాయిల్ మిక్స్ వేయాలి. సీడ్స్ కనిపించకుండా కవర్ చేసుకోవాలి. మనకు ఈ శనగకూరలో విటమిన్ సి రిచ్గా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. కానీ మనకు మార్కెట్లో డబ్బులు పెట్టి కొందామన్నా కూడా మనకి ఈ ఆకుకూర దొరకదండి, అందుబాటులో ఉండదు. ఈ శనగకూర కూడా సీజనల్లే కాబట్టి మనకి ఎప్పుడంటప్పుడు దొరకదు మార్కెట్లో. మా పల్లెటూళ్ళలో అయితే శనగ పంట వేసినప్పుడు కొంచెం అంటే పూత కాత రాకముందు ఆ దశలో ప్రూనింగ్ చేస్తారన్నమాట. ఆ ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క ఇంకా బాగా ఎదిగి కాత ఎక్కువ వస్తుందని చెప్పేసి మధ్య మధ్యలో ప్రూనింగ్ చేసి, ఆ ప్రూనింగ్ చేసిన ఆకుకూరనంతా ఎండబెట్టుకొని అరుగు చేసుకొని స్టోర్ చేసుకొని ఇయ్యంతా వాడతారండి. కాబట్టి ఇలా మనకు సంవత్సరం అంతా దొరకదు కాబట్టి, అందుబాటులో ఉండదు కాబట్టి, ఇప్పుడు కొందరికి అరుగు చేసుకొని ఇప్పుడు తెచ్చుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుందామన్నా కూడా అది మనకు దొరకనప్పుడు మనం సింపుల్గా కొన్ని శనగల్ని ఇలా నానబెట్టుకొని ఒక కంటైనర్లో వేసుకుంటే ఈజీగా శనగకూర రెడీ అయిపోతుందండి ఇంట్లోనే. ఇలా మట్టి వేసిన తర్వాత నీళ్లు చల్లాలండి. ఒకేసారి నీళ్లు పోయకుండా ఇలా చేత్తో చిలకరించాలి. ఒకేసారి పోస్తే సీడ్స్ లోపలికి వెళ్ళి మొలకెత్తవు. చూడండి, ఇవి 5 days మొలకలండి. మనం మట్టిలో వేసిన తర్వాత 5 రోజుల మొలకలు ఇవి. మనం ఆల్రెడీ ఒక రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత వేసాం కాబట్టి 3 రోజులకే మొలకెత్తుతాయి. మనము టైం టు టైం నీళ్లు పోస్తే సరిపోతుందండి. ఈ ఆకుకూరకు మనం పెద్దగా మెయింటైన్ చేయవలసిన అవసరం ఏమి ఉండదు, కానీ నీళ్ళు ఎక్కువ కాకూడదు. కాబట్టి నీళ్లు రోజుకు ఒక పూట మాత్రమే పోయాలి. నీళ్ళు ఎక్కువైతే ఆకు మొత్తం ఎల్లో కలర్ అయిపోతుంది. కాబట్టి నీళ్ళు ఒక పూట పోస్తే సరిపోతుంది. అంతే అండి, మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎలాంటి పెస్టిసైడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తొందరగానే హార్వెస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి ఏ పెస్ట్ ప్రాబ్లం కూడా ఉండదు. చూడండి, ఇది 15 రోజుల మొలకలండి, పెద్దగా అయిపోయినాయి. మనం కావాలంటే ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. 15 రోజులకే మనకు ఈ శనగకూర హార్వెస్ట్కి వచ్చేస్తుందండి. చాలా ఫాస్ట్ గ్రో అవుతుందన్నమాట, తొందరగా హార్వెస్ట్కి వచ్చేస్తుంది. నేను 2 టబ్బులలో వేశాను, ఎందుకంటే శనగకూర మనం వండుకుంటే కొద్దిగానే అవుతుంది కాబట్టి 2 టబ్బులలో వేసుకున్నాను. 2 టబ్బులలో కూడా చాలా బాగా పెరిగిందండి. చూడండి ఎంత హెల్తీగా, ఎంత ఫ్రెష్గా, ఎంత గ్రీన్గా ఉందో కదా, చాలా లేతగా ఉందండి. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈ శనగకూరను మనము సిజర్తో కట్ చేయాలండి. అలా మధ్యలో కట్ చేసేసి 1 ఇంచు కింద కాడలు ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాటికి న్యూ బ్రాంచెస్ వచ్చి మళ్ళీ ఆకుకూర తయారవుతుంది అన్నమాట. మనం చేత్తో కూడా తుంచొచ్చండి, కానీ ఒక్కొక్కసారి మొత్తం మట్ల నుంచి మొలకలు వచ్చేస్తాయి కాబట్టి నేను కట్ చేస్తున్నాను. చాలా లేతగా ఉందండి, చాలా ఫ్రెష్గా ఉంది. పచ్చి శనగకూరను కూడా మనం తినొచ్చండి, పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్గా ఉంటుంది.
మా పల్లెటూళ్ళలో ఈ పచ్చి శనగ కూరను రొట్టె మీద పెట్టుకొని జొన్న రొట్టె మీద పెట్టేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ పెట్టేసుకొని అట్లనే తింటారండి. పచ్చివే తింటారు. సూపర్ టేస్ట్గా ఉంటాయండి. హెల్దీ అండ్ టేస్టీ అన్నమాట. అంత బాగుంటుంది. మన గార్డెన్లో సంవత్సరం అంతా శనగకూరను పండించుకోవాలి, మనకి ఎనీ టైం అందుబాటులో ఉండాలి అనుకుంటే ఫస్ట్ 2 టబ్బులలో వేసుకోవాలండి. ఒక 10 రోజుల తర్వాత ఇంకొక 2 టబ్బులలో వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసుకొని తినేలోపు మనకు సెకండ్ది కూడా హార్వెస్ట్కి వచ్చేస్తుందండి. అలా కంటిన్యూగా వేసేసుకున్నాం అనుకో సంవత్సరం అంతా శనగకూర హ్యాపీగా తినొచ్చండి. మనము ఆర్గానిక్ మెథడ్లో చేస్తాం కాబట్టి ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి విత్తనాలు మనం అట్లా వేసేస్తే చాలండి, వాటి పని అవే చేసేసుకుంటాయి. కేవలం 10 నిమిషాలండి మనము సీడ్స్ వేయడానికి మనకు పట్టే టైము, అంతకన్నా ఎక్కువ అవసరమే ఉండదు. కాబట్టి తప్పకుండా శనగకూర ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఇలా శనగకూరని ఇంట్లోనే పండించుకొని తినండి. సంవత్సరం అంతా అండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. రూపాయి ఖర్చు లేకుండా పెంచుతున్నామండి, ఇంతకన్నా ఇంకేం కావాలి మనకు కదా. జొన్న రొట్టె శనగకూర ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. జొన్న రొట్టె ఎలా చేయాలి, శనగకూర ఎలా వండాలి అని తెలుసుకోవాలనుకుంటే మన కుకింగ్ ఛానల్ చూడాల్సిందే అండి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మన ఛానల్ లింక్ ఒకసారి తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అండి మన హార్వెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 బ్లాక్ టబ్లలో ఉన్న శనగకూరని అయితే హార్వెస్ట్ చేసేసాను. మళ్ళీ మనకు ఆకుకూర అవుతుందండి ఆ చిన్న చిన్న కాడల నుంచే. ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం కంపోస్ట్ వేయడానికి ట్రై చేయాలండి, ఇంకా ఫాస్ట్ వస్తుంది. చూడండి ఇంత ఫ్రెష్గా ఉంది కదా. ఓకే అండి, మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఇంత వచ్చిందండి, ఒక బేషన్ నిండి వచ్చేసింది అనమాట. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.